ఈరోజు పెదగంట్యాడ సిడబ్ల్యూసీ దగ్గర కాంట్రాక్ట్ లేబర్ అఖిలపక్ష సమావేశం జరిగింది. దీని మీద కరపత్రం కూడా రావడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి భద్రతపై ఎదుర్కొన్న సమస్యలపై ఈరోజు కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా ఒక తీర్మానం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆల్ డిపార్ట్మెంట్లో జనరల్ బాడీ మీటింగ్లు ఏర్పాటు చేయాలని, అలాగే 18వ తేదీని ఈడీ వర్గ వద్ద 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెద్ద ఎత్తున ధర్నా జయప్రదం చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు పిలిపించడం జరిగింది. అలాగే నివాస ప్రాంతంలో ఈ 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నివాస ప్రాంతంలో సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు డోర్ టు డోర్ కరపత్రం ఇస్తూ పాదయాత్ర ద్వారా కార్మిక ఉపాధి భద్రత కోసం పబ్లిక్లు సపోర్ట్ చేయాలని కూడా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే 23వ తేదీని కోరంపల్లి ఆచరించి గాజువాక వరకు పాదయాత్ర అనేది జయప్రదం చేయడం జరిగింది. 25వ తేదీని కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి పోయిన కార్మికులు అందరూ కలిసి 24 గంటలు నిరాదీక్ష కోరంపల్లి టెంట దగ్గర చేయాలని అఖిలపక్ష సంఘాలుగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కలుస్తూ మా యొక్క పోరాటానికి ఉపాధి భద్రతకి కలిసి వచ్చే వరకు మేము పోరాడతామని, లేకపోతే 26వ తేదీని ఆర్ఎల్సీ సంవత్సరంలో కార్మికుల ఉపాధి భద్రత కల్పించకపోతే నిరవధిక సమ్మెకి సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలుగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఏం చేద్దామన్న విషయంపై అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా పెదగంట్యాడ సిడబ్ల్యూసీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై కార్మిక సంఘాలన్నీ కూడా ఏ విధంగా తిప్పికొట్టాలన్న ఒక కార్యాచరణ చేయడం జరిగింది. ఇప్పటికే పెద్దలు మాట్లాడడం జరిగింది, కార్యాచరణ ఏ విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి. ఇవాళ యాజమాన్యం చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఉంది. మరోవైపు ఆర్ఎల్సీ సమావేశంలో ఏదైతే చెప్పారో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టపచ్చిన సారంగా వ్యవహారం చేస్తున్నారు. ఒకవైపు ఏదైతే 240 మంది కార్యక్రమం ఉన్నారో 15వ తేదీలోపు ఇటు పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆర్ఎల్సీ చెప్పడం జరిగింది. ఆ మాట పక్కన పెట్టి ఏ విధంగా మళ్ళీ కార్మికులను తొలగించాలన్న విషయంపై 800 మందిని తొలగించే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఉన్నటువంటి 800 బయట ఉన్నటువంటి 800 మంది కార్మికులు ఇప్పుడు ఒక 800 కార్మికులు 240 మంది తీసుకుని సుమారుగా వాళ్ళు అనుకున్న రీచ్లో 1500 మంది కార్మికులు ఇవాళ బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది యాజమాన్యం. మరోవైపు డిసిప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 50% కోటా ఇవ్వకపోగా డిసిప్లేస్డ్ పర్సన్ నే టార్గెట్ పెట్టి తీయడం జరుగుతుంది. యూనియన్స్ అడిగితే మేము డిసిప్లేస్డ్ పర్సన్ ఎక్కడ కూడా టచ్ చేయలేదని చెప్తుంది. ఇక రాజమానికి ఒకటే చెప్తున్నాం, 500 మందిని రాజశేఖర రెడ్డి గారి టైంలో బయట ఉన్నటువంటి కార్మికులు 47 మందిని తీయడం జరిగింది. మరి అదేవిధంగా టీపీపీలో నిన్న 35-40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కార్మికుల్ని మెడికల్కి పంపించి తీసే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మానుకోవాలి. ఎందుకంటే నిర్వాసిత కుటుంబాల్లో ఉన్న గత 40 సంవత్సరాల నుండి కర్మాగారాన్ని నమ్మి పనిచేస్తున్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇక్కడే నమ్ముకున్నటువంటి కార్మికుల్ని ఏ ఒక్కరిని తొలగించినా, నిర్వాసితులు ఏ ఒక్కరిని తొలగించినా కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకోవని చెప్పి హెచ్చరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. రేపు 24వ తేదీ ఆర్ఎల్సీ మీటింగ్ తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా ఒక్కసారి పునరాలోచన చేసి కాంట్రాక్ట్ కార్మికులను ఎక్కడా కూడా టచ్ చేయకుండా ఉంటే సరే మీ యొక్క వైఖరి వరకు మారకపోతే కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా తీర్మానం చేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా 17వ తేదీ ఉదయాన్నే హెచ్ఓడి ఆఫీసులో కోకో1 డిపార్ట్మెంట్లో మీటింగు, అన్ని యూనియన్స్ ఉన్న కార్మికులు కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి అదే రోజు మధ్యాహ్నం 1 గంటల నుండి 2 గంటల వరకు మన ఆర్ఎంహెచ్పి డిపార్ట్మెంట్లో కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా 18వ తేదీ ఆల్ యూనియన్స్ వర్కర్లు అందరూ కూడా ఈడీ వర్క్స్ ముట్టడి జయప్రదం చేయాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా 19వ తేదీని బయలాటి మిల్లు ఎంఎంఎస్ఎం ఆ జోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ జోన్స్ అన్ని కూడా 4 గంటలకి మన నాయకులు ఆ జోన్లో ఉన్నటువంటి నాయకులు వాట్సాప్ గ్రూప్లో వ్యక్తిగతంగా మీకు ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది ఏ విధంగా రూపకల్పన చేశామని. ఈ రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొవాలని చెప్పి సందర్భంగా చెప్తాం. అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలందరికీ కూడా విషయాలన్నీ కూడా సోదరులు మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ మిత్రులారా, ఒక పక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆ యొక్క యూనియన్తో చర్చలు జరుపుతూ మరో పక్క కాంట్రాక్ట్ వర్కర్లని తగ్గిస్తోంది.
నిన్న రాత్రి కూడా మమ్మల్ని అందరినీ కూడా చర్చలు పిలిచి ఏ ఒక్క డిమాండ్ కూడా ముందు తీసుకెళ్లే పరిస్థితి అయితే కనిపించలేదు. మీ 248 మందిని ఏదైతే తొలగించారో ఆర్జేసీఎల్లో మాట ప్రకారంగా మేము 15వ తారీఖు లోపల అందరినీ మళ్ళీ పెడతానని చెప్పారు. ఏ ఒక్కరిని పెట్టకపోగా మళ్ళీ నిన్నటి నుండి పాసులు 2000 కిలోలు అందరినీ ఆఫ్ చేసి మీరు మెడికల్కి వస్తే మీరు మెడికల్లో అన్ని విధాలుగా బాగుంటే మేము పాస్ ఇస్తాం లేదని చెప్పి మళ్ళీ నిన్నటి నుండి మళ్ళీ కొత్త పద్ధతిని కొనసాగించారు. కాబట్టి దీన్ని యూనియన్లన్నీ కూడా వ్యతిరేకించి ఆ యొక్క మీటింగ్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చి ఈరోజు ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసాం. 26వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. 26వ తారీఖున ఏదైతే ఆర్జేసీఎల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాంట్రాక్ట్ అసోసియేషన్ మన కాంట్రాక్ట్ కార్మిక సంఘాల అసోసియేషన్ సమక్షంలో ఆ యొక్క మీటింగ్లో కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తొలగించము, అందరికీ కూడా ఉపాధి కొనసాగిస్తామని మాట వచ్చేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం 1 చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కార్మిక వర్గం అందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరిని తొలగించకూడదు అనే విషయాలుగా అనేక విధాలుగా మేము కృషి చేస్తున్నాం. అందులో భాగంగా మన మిత్రులు చెప్పారు 19వ తారీఖు వరకు కూడా 20వ తారీఖున కూడా WRM2 SBM STM సాయంత్రం 4 గంటలకి హెచ్ఓడి ఆఫీస్ ద్వారా ధర్నా పెట్టడం జరిగింది. అలాగే 21ని SBM SMS2 BF TPP అక్కడ మధ్యాహ్నం 1 గంటకి హెచ్ఓడి ఆఫీస్ దగ్గర కూడా ధర్నా పెట్టడం జరిగింది. కాబట్టి అలాగే 22వ తారీఖున ట్రాఫిక్ డిపార్ట్మెంటు అలాగే సెంట్రల్ స్టోర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా సాయంత్రం 4 గంటలకి అక్కడ హెచ్ఓడి ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టడం జరిగింది. ఇంకా మిగతా హెచ్ఓడి ఆఫీస్ దగ్గర కూడా మన మిత్రులందరూ కూడా చెప్పి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కార్మిక వర్గం అందరూ కూడా ఈ యొక్క మీటింగ్కి హాజరైతే అక్కడికి వచ్చి నాయకులందరూ కూడా ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఏదైతే ఒక పక్క కార్మిక వర్గం అందరూ కూడా సభలో పాల్గొని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం అడుగుతున్నాం. ఈరోజు ఏ ఒక్కరిని కూడా తొలగించమని చెప్తున్నారు. కాబట్టి మా యొక్క చేస్తున్న సమ్మికులు మా యొక్క కార్మికుల పక్షాన మీ మద్దతు కావాలని చెప్పి అన్ని రాజకీయ నాయక పార్టీలు కానీ ప్రతిపక్షాల పార్టీలు కూడా మేము కోరడం అవుతుంది. కాబట్టి దయచేసి కార్మిక వర్గం అందరూ కూడా గ్రహించి రేపు నుండి కార్యక్రమంలో చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని ఏదైతే వ్యక్తులు మాట్లాడుతున్నారో కార్మిక వర్గం మాట్లాడుతుందో మీ యొక్క గ్రూపుల్లో మీ డిపార్ట్మెంట్ గ్రూపుల్లోకి షేర్ చేసి కార్మిక వర్గం అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి హాజరయ్యేటట్టు చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పక్షాలుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్ల వైజ్గా 23వ తారీఖు పాదయాత్ర కానీ 18వ తారీఖుని ఈడీవర్స్ ముట్టడి కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటా ఈరోజు మేనేజ్మెంట్ ఏ విధంగా ఆలోచిస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికున్న 2 సంవత్సరాల నుండి ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయారు. అలాగే కాంట్రాక్ట్ లేబర్ కూడా రిటైర్ అయిపోయారు. ఆరోగ్యరీత్యా బాగోకుండా బయట ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ లేబర్లు తీసే ప్రక్రియ మేనేజ్మెంట్ చేస్తుంది. ఒకసారి మీరు పునరాలోచన చేసి ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు కానీ విఆర్ఎస్ ఇచ్చి 1100 మంది ఎంప్లాయీస్ కానీ వెళ్ళిపోతే ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని ముందుకు రన్ చేస్తూ లాభాల పాటు తీసుకెళ్తారో మాకైతే అర్థం అవడం లేదు. మేమైతే ఐఎన్టీసీగా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. మేనేజ్మెంట్ ని ఏ ఒక్క కార్మికుని కూడా తీసేటట్టయితే మేమందరం కూడా సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా అఖిల పక్షాలను ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు సిడబ్ల్యూసీలో ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి గత కార్యాచరణ రూపొందించడం జరిగింది. రూపొందించడంలో భాగంగా మరి కార్మిక సంఘాల నాయకులందరూ ఆ రూపకల్పన ఏ విధంగా చేద్దామనేది వివరణ తెలిపారు. మరి వివిధ గ్రూపుల్లో కూడా మీ యొక్క కార్యాచరణ రూపొందిస్తారు. దాని ప్రకారంగా ప్రతి కార్మికుడు ఏదైతే కార్మిక సంఘాల నాయకులు పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా హాజరవ్వాలి. అలాగే 23వ తేదీన కొరమన్పాలెం నుంచి పాతగాజువాక పాదయాత్ర ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ కొరమన్పాలెం నుంచి పాతగాజువాక వరకు ప్రతి కార్మికుడు కూడా హాజరవ్వాలి. అలాగే 25వ తేదీన 24 గంటలు దీక్ష టెంట్ దగ్గర ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆ దీక్షకు కూడా హాజరవ్వాలి. ఏదైతే మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందో కార్మికులు తీసే పక్షాన ప్రతి కార్మికుడు కూడా ఐక్యంగా ఉండి పోరాటంతో మనం సాధించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మిత్రులారా, మాకన్నా ముందు మాట్లాడిన విషయాలు పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వరకు ఒకటే మా కోరిక విన్నపం, మీరు ఆ నిలుపుదల చేసినటువంటి 248 మందిని తక్షణమే ఇదిలో తీసుకోవాలి. మీరు చర్చలో ఒక మాట చెప్తున్నారు, బయటికి ఇంకో రకంగా మీరు పాత
కాలయాపన చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తొలగించిన కార్యక్రమం విధిలో తీసుకోకపోతే మీ సమ్మెకి వెళ్తామని చెప్తే తెలియజేస్తూ కోకవన్ జోన్లో రేపు ఉదయం 9 గంటల నుండి నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున కార్మికులందరూ పాల్గొనాలని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు అక్కడ మేనేజ్మెంట్ చెప్తుంది ఇక్కడ ఆన్లైన్ రేపు క్లాస్ రాకపోతే ఆన్లైన్ ఆపేస్తారని చెప్తుంది. మెడికల్ కూడా పంపిస్తున్నా అంటున్నారు అందరినీ. మెడికల్ పంపిస్తే ఒక్కడ వెళ్ళవద్దు, తంబా కూడా వేయొద్దు ఎవడనో యూనియన్ నుంచి నేను